ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో జూన్ 28 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గోవాలోని ESSO నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ నుంచి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 15 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూన్ 30 లోపు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. జూలై 2వ తారీఖున ఇంటర్వ్యూకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు హాజరు కావచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ లింక్స్ ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఈ రోజు అంటే జూన్ 28 రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాము. కర్నూలు జిల్లాలో 44 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే BE, BTech, BSc ఇంజనీరింగ్ ఉద్యోగంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా NSAIలో అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత LIC HFLలో 250 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్స్ అనేవి ఇవాళకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇవ్వాలి అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకోండి. దీని తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS మల్టీ టాస్కింగ్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 1075 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో పోస్టులు ఏంటంటే ఇవి నాన్ టెక్నికల్ అనమాట. హవాల్దారు, సో ఈ పోస్టులు అనేవి ఈ భర్తీ చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 24 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని గురించి నేను క్లియర్గా ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో అనేది కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళందరి కోసం ఆ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ వీడియోలో ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. లైక్ ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, సో ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఇచ్చారో వాటన్నిటి గురించి క్లియర్గా నేను ఆ వీడియోలో మీకు చెప్పాను అనమాట. సో ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కింద డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్, అదేవిధంగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. టోటల్గా 48 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 25 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హుగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్లో సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 11 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే టెక్నికల్, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 24 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు మార్నింగ్ టైంలో ఎప్పటికప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మేము మీకు పోస్ట్ చేసేస్తూ ఉంటాము. టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.